నమస్తే, వెల్కమ్ టు విహారీ న్యూస్. ఈ రోజు నంద్యాల జిల్లా ఆలగడ్డలో టీడీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రా కదలిరా భారీ బహిరంగ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు వైసీపీ ప్రభుత్వం పైన విమర్శల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా వైసీపీని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. అనర్హులకి, అసమర్థులకి, రాక్షసులకి అధికారం ఇచ్చాం, అందుకే మనకి కష్టాలు. ఇలాంటి దుర్మార్గులు రాకుంటే మనకిన్ని కష్టాలు వచ్చేవి కావు. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నందికొట్కూరులో 650 కోట్లతో మెగా సీడ్ పార్క్ స్థాపనకు కృషి చేశా. ఆ పార్క్ అభివృద్ధి చెందితే ప్రపంచమంతటా నంద్యాల నుండే విత్తనాలని సరఫరా చేయొచ్చు. నేనే ముఖ్యమంత్రిగా ఉంటే కర్నూల్ని ఒక పారిశ్రామిక హబ్గా తయారు చేసేవాణ్ణి. 6000 మెగావాట్ల సామర్థ్యంతో సోలార్ పార్క్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టాను. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ పార్క్. దీనివల్ల కరెంటు ఛార్జీలు కూడా తగ్గుతాయి. నేనెప్పుడు దూరదృష్టితో ఆలోచిస్తాను, ఒక విజన్ తో ముందుకెళ్తాను. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ఒక పాయిజన్ మాదిరిగా, స్నేక్ మాదిరిగా కుట్టి ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నాడు. రాయలసీమకు ఏం తక్కువ తమ్ముళ్ళు, అన్ని వనరులున్నాయి. నేను కూడా రాయలసీమలో పుట్టాను, చిత్తూరులో పుట్టాను. ఇది నాకు గర్వకారణం. ఒకప్పుడు రాయలసీమ రతనాల సీమ, ఇప్పుడు రాయలసీమగా మార్చారు. మొట్టమొదటిసారిగా రాయలసీమకు న్యాయం చేసిన నాయకుడు నందమూరి తారక రామారావు గారు. కృష్ణా మిగులు జలాల్ని రాయలసీమకి తరలించడంలో ఎన్టీ రామారావు గారు ఎంతో కృషి చేశారన్నారు. రాయలసీమలో నీళ్లుంటే రతనాలు పండుతాయి. నేను అడుగుతున్నా, ఈ 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి ఒక్క ప్రాజెక్ట్ అయినా కట్టారా? చెప్పే ధైర్యం వైఎస్ఆర్సీపీకి ఉందా? నేను సీఎంగా ఉన్నప్పుడు 12,450 కోట్లు ఖర్చు చేశా. ఇందులో కనీసం 20% కూడా జగన్మోహన్ రెడ్డి ఖర్చు పెట్టలేదు. ఇలాంటి వ్యక్తుల్ని మనం క్షమించాలా చెప్పండి తమ్ముళ్ళు? జగన్మోహన్ రెడ్డి రాయలసీమ ద్రోహి.